నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్‌గా తయారైపోయింది. అంటే ఆ ఏజ్‌లో చాలా కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో ఈవెన్ అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పోటీ పడి ఈక్వల్‌గా కేరింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్స్ అనేవి రెడీ అయిపోయినాయి. సో మీరక్కడ వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే అదంతా ఎక్స్‌టర్నల్ ట్రీట్మెంట్. సో ఇక్కడ మనం చేయాల్సిందంతా కూడా ఇంటర్నల్ ట్రీట్మెంట్. సో వెరీ ఫస్ట్ థింగ్ అసలు ఆ పిగ్మెంటేషన్ రావడానికి కారణం ఏంటి అనే దాని గురించి ఆలోచించినట్టయితే 2 మేజర్ రీజన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్, సెకండ్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్. సో ఆ ఏజ్‌లో అంటే ఆ టీన్ ఏజ్‌లో ఎస్పెషల్లీగా చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. దానికి బాడీ అండ్ మైండ్ 2 కూడా అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అవ్వకపోతే స్ట్రెస్‌కి గురవుతాము. తర్వాత బాడీ షేప్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో మరి ఈ టీనేజ్‌లో, ఇంటర్మీడియేట్ ఏజ్‌లో స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా అంటే ప్రతి పేరెంటు మా అబ్బాయి, మా అమ్మాయి ఏదో పొడి చేసేయాలా, ఏదో సాధించేసేయాలా, అలా వాళ్ళ క్వాలిటీ అంటే వాళ్ళ క్యాలిబర్ ఏంటి, వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏం చేయగలుగుతారో అనే విషయం పక్కన పెట్టేసి మేము 402 ఫ్లాట్‌లో ఉంటాం. 401 ఫ్లాట్‌లో ఉండే అబ్బాయి లాస్ట్ ఇయర్ ఐఐటీ ర్యాంక్ కొట్టాడు. కాబట్టి మా అబ్బాయి, మా అమ్మాయి ఐఐటీ ర్యాంక్ చేజ్ చేయాలా, ఇలా ఆ ర్యాట్ రేస్‌లో పడిపోతున్నారు. సో దాంట్లో తెలియకుండానే వాళ్ళు ఆ పిల్లల పైన విపరీతమైన ప్రెషర్‌ని క్రియేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి నిద్ర లేకపోవడం. సో నిద్ర ప్రాపర్‌గా ఉంటూ ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అంటే స్ట్రెస్‌ని గనుక తగ్గించుకొని నెక్స్ట్ ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ మీద గనక మనం వర్క్ చేసినట్లయితే ఆ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. సో దీనికి ఫస్ట్‌గా మనం చేయాల్సిందేంటంటే హైలీ కాన్సంట్రేటెడ్ కెమికల్ ప్రొడక్ట్స్ కొంచెం వాడకం తగ్గించేసి న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని వాడుతూ వీలైనన్ని సార్లు ప్యూర్ వాటర్‌తో మాత్రమే ఫేస్‌ని వాష్ చేసుకోవాలి. 1 ఆర్ 2 టైమ్స్ వాష్ చేసేసుకోవచ్చు సోప్స్ అన్ని తీసుకొని. అండ్ నేచురల్ రెమెడీస్ లైక్ ఫేస్ ప్యాక్స్ మళ్ళీ కెమికల్ సింథసైజ్డ్ ఫేస్ ప్యాక్స్ కాకుండా నార్మల్ ఫేస్ ప్యాక్స్ లైక్ మన శనగపిండి, పెరుగు కలిపేసి దాంట్లో కొంచెం ముల్తాన్ మిట్టి కలిపేసి పేస్ట్ లాగా చేసి నైట్ ఇంటికొచ్చాక ఒక ఫేస్ నీట్‌గా వాష్ చేసేసుకొని ఒక ప్యాక్ లాగా వేసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే అది మంచి న్యాచురల్ ప్యాక్, మంచి రెమెడీగా వర్క్ చేస్తుంది. సో మోస్ట్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫేస్ పైన ఏవైతే పోర్స్ ఉంటాయో అంటే స్వేద రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి ఓపెన్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికి మనం రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ ఒకసారి స్టీమ్ తీసుకోవడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి. బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి మనం ఏం చేయాలంటే ఈ టీనేజ్ వాళ్ళలో ఒకేసారి అంటే ఆ స్కూలింగ్ అయిపోయి కాలేజ్‌కి షిఫ్ట్ అయిపోయేసరికి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ అనేది పెరుగుతుంటుంది. అంటే స్కూల్ లైఫ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. యూనిఫార్మ్ ఎవ్రీథింగ్ డిసిప్లిన్‌గా ఉంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్‌కి వెళ్ళిపోతారు. మళ్ళీ స్కూల్‌లో లంచ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తారు. అదే కాలేజ్‌కొచ్చేసరికి కొంచెం ఫ్రీడమ్ పెరిగిపోయి అక్కడి నుంచి కొంచెం ఫుడ్ ఐటెమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే బేకరీకెళ్ళడము, తర్వాత అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ తినడం ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో యాడ్ అయిపోతుంటాయి. సో వీటి యొక్క కన్జంప్షన్ కొంచెం తగ్గిస్తూ బ్లడ్ ప్యూరిఫికేషన్ పైన అంటే బ్లడ్ డిటాక్స్ పైన మనం ఫోకస్ చేయాలి. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని ఆలోచించినట్లయితే బేసిక్‌గా ఎర్లీ మార్నింగ్ అంటే మీ టైం, మీ షెడ్యూల్ ఎలా ఉంది అది చూసుకొని మీరు దాన్ని షెడ్యూల్ చేసుకోండి. సో బేసిక్‌గా మనం గ్రీన్ జ్యూసెస్ అనేవి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో తాగినట్లయితే ఆ ఫేస్‌లో అంటే టోటల్‌గా బాడీలో ఉండే బ్లడ్ అనేది కూడా మొత్తం ప్యూరిఫై అయిపోతుంటుంది. సో దీనికి మీరు పాలక్ జ్యూస్ కానీ, పుదీనా జ్యూస్ కానీ ఇలాంటివి తాగేస్తూ తర్వాత డేలో ఒక టైం మీల్‌లో రా ఫుడ్ అంటే కాలేజ్ గోయింగ్ కాబట్టి కంప్లీట్ రా ఫుడ్ కుదురుతుందో కుదరదో అది మీ షెడ్యూల్‌లో చూసుకోండి. అట్‌లీస్ట్ కంప్లీట్ రా ఫుడ్ కుదరకపోయినా మీరు తినే మీల్‌లో ఒక హాఫ్ కుక్ ఫుడ్, హాఫ్ రా ఫుడ్ ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మీరు లంచ్ చేస్తుంటారు, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. సో దాంతో పాటుగా విత్ ద లంచ్ బాక్స్ యూ క్యారీ సమ్ సాలడ్స్ లైక్ క్యారెట్‌లో విటమిన్ చాలా విటమిన్ ఏ రిచ్‌గా ఉంటుంది. అలాగే క్యూకంబర్, క్యారెట్ ఇలాంటివి మీరు క్యారీ చేసి అండ్ మీ స్నాక్ టైంలో మళ్ళీ సమోసాలో, కట్లెట్‌లో ఇయన్నీ తినకుండా అప్పుడు ఏదైనా ఒక మంచి ఫ్రూట్ తినండి. ఫ్రెష్ ఫ్రూట్ తినండి. అంటే లోకల్‌గా దొరికే సీజనల్‌గా దొరికే, ఒరిజినల్‌గా దొరికే ఫ్రూట్ ఏదైతే ఉందో అలాంటి ఫుడ్‌ని మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన కోల్డ్ స్టోరేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఫ్రూట్ 365 డేస్ అవైలబుల్ ఉంటుంది. అలా కాకుండా మన ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్‌లో కస్టర్డ్ యాపిల్స్ చాలా వస్తాయి.
సో ఆ కస్టర్డ్ యాపిల్ తినడం, రైట్? సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువ వస్తాయి. అలా ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ఫ్రూట్, ఈవినింగ్ టైంలో ఫ్రూట్ తీసేసుకొని మార్నింగ్ ఖచ్చితంగా మీరు గ్రీన్ జ్యూస్ అనేది తాగాలి. సో ఈ గ్రీన్ జ్యూస్లో చెప్పాను కదా ఇందాక, పాలక్ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా లేదా కాంబినేషన్లో, రైట్? లేదా యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్ అంటారు. ఇలా జ్యూసెస్ని ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా తాగి, అది తాగిన తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్, మినిమమ్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు మీ రెగ్యులర్ షెడ్యూల్, మీ రెగ్యులర్ డైట్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ బాడీ నుంచి స్వెట్ అవుట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మినిమమ్ ఒక రోజులో 30 మినిట్స్, అది కుదరకపోతే కనీసం ఆల్టర్నేట్ డేస్ లేదా అట్లీస్ట్ వీక్లీ 2 డేస్ అయినా కూడా ఒక 30 మినిట్స్ మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఓపెన్ పార్క్లో వాకింగ్ అలాంటివి చేస్తూ వెళ్ళినట్లయితే మీ బాడీ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో బాడీలో ఉన్న పోర్స్ అన్నీ కూడా, అంటే ఈ శ్వేతరంధ్రాలు ఏవైతే అంటాం అవన్నీ కూడా ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి స్వెట్ అవుట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా స్వెట్ అవుట్ వల్ల కూడా మన బాడీలో మెటబాలిజం అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. లైక్ ఎక్సెస్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్వెట్ నుంచి బయటకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎక్సెస్గా ఉందనుకోండి, ఆ సోడియం స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా స్వెట్ అవుట్ అవుతూ ఇలా బాడీని ఎక్స్పోజ్ చేసినట్లయితే మీరు ఏదైతే ముఖం పైన మొటిమలు ఉంటాయో ఆ మొటిమల నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. సో మీకు ఒకవేళ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.